బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అనాజపూర్లో అగ్ని ప్రమాదం జరిగింది. అనాజపూర్లోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో ఫ్రిడ్జ్ దగ్ధమైంది. మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న సిలిండర్ పేలింది. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదంలో ఎవరికీ అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అందిస్తారు. సాయికరణ్, చూస్తుంటే మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఏంటి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? హరిత, అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ లోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో మొదట ఫ్రిడ్జ్ పేలింది. ఆ పేలిన తర్వాత వచ్చినటువంటి మంటలతో ఆ పక్కనే ఉన్నటువంటి సిలిండర్ కు మంటలు వ్యాపించాయి. సిలిండర్ కూడా పేలింది. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే ఫ్రిడ్జ్ పేలడంతో బయటకు వచ్చేసారు. ఆ తర్వాత సిలిండర్ దాటి పేలడంతో అది ఇంకా మంటలు ఎక్కువయ్యాయి. కానీ ఇంట్లో వాళ్ళంతా కూడా బయటకు రావడంతో ఎవరికి ఎటువంటి అపాయం అయితే లేదు. అప్పటికే పోలీసులు ఈ విషయం తెలుసుకొని చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకుని మంటలు ఆపేశారు. కానీ ఇది కేవలం ఫ్రిడ్జ్ కి సంబంధించి షార్ట్ సర్క్యూట్ రావడంతో పేలి ఈ విధంగా జరిగింది. సో కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అవి పాడైపోవడం కావచ్చు, అవి కొంత నాసిరకంగా ఉంటే ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ వస్తాయని చెప్పి అధికారులు అంటున్నారు. రానున్నది ఎండాకాలం కాబట్టి ఇంకా ఇటువంటి అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ సాయికరణ్.